విశాఖలో పెరుగుతున్న కాలుష్యంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రస్తావించారు. ఢిల్లీ కంటే వైజాగ్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికంగా నమోదు కావడం ఆశ్చర్యకరమన్నారు. నగరానికి ఐటీ ఇతర ప్రాజెక్టులు వస్తున్నందుకు కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రత్యేకించి వైజాగ్ ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా మరి గూగుల్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్క సంతోషంగా ఉంటే మరో పక్క బాధ ఏంటంటే ఈ పొల్యూషన్ సమస్య అధ్యక్ష. ఇప్పుడే వంశీ గారు అడిగారు, అలాగే మినిస్టర్ గారు కూడా సమాధానం చెప్పారు. ఇది ఓన్లీ కన్ఫైన్ టు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మాట్లాడారు. విశాఖపట్నం పోర్ట్ అనేది ఒక పార్ట్. అది వైజాగ్ పొల్యూషన్కి చాలా రీజన్స్లో అది ఒక్క రీజన్ తప్ప అది ఒకటే కాదు. దాంతోపాటు ఇతర పరిశ్రమలు చాలా ఉన్నాయి, ఫార్మా ఉంది, రిఫైనరీస్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అలాగే ఎన్టీపీసీ లాంటివి ఉన్నాయి. వీటన్నిటితో పాటు వెహికల్ పొల్యూషన్ ఉంది, తర్వాత ఇవన్నీ చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. మీకు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఒకటి వచ్చింది పేపర్లో, అందరూ కూడా వైజాగ్ కూడా బాగా అందరికి ఐడియా ఉంది. దీంట్లో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో మొత్తం వెరీ హై, ఎక్సెసివ్, ఎక్స్ట్రీమ్ అని కేటగరైజేషన్ పెట్టి ఒక హైదరాబాదు 116 పాయింట్లు, అలాగే న్యూఢిల్లీ ఇప్పుడు దాకా మనకు పొల్యూషన్ అంటే న్యూఢిల్లీ చెప్పుకుంటాం, అది కూడా 195. అయితే సర్ప్రైజింగ్గా విశాఖపట్నం 205. అబ్బో, అంటే ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. వైజాగ్ ఉన్న ఇమేజ్, గ్లామరు, లేకపోతే ఇంకోటి పక్కన ఇది ఉంటే దీంట్లో ఇటువంటివి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈ మధ్య మార్నింగ్ వాకర్స్ మా వాళ్ళందరూ కూడా వైజాగ్లో ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇన్వైట్ చేస్తే నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ రోజు అందరూ వాకింగ్ అయిపోయిన తర్వాత ఏదో పిచ్చబాటు మాట్లాడుకుంటూ వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏంటండి వైజాగ్ ఎంత గ్రో అవుతుంది, బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్తా ఉన్నారు, బట్ వాట్ అబౌట్ పొల్యూషన్? ఒకసారి మీరు ఆ 1 టౌన్ ఏరియాలో వెళ్ళండి, వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీ షర్ట్ కానీ కలర్ మారకపోతే మీరు ఆలోచించండి. అంతేకాదు మాకు భయం వేస్తుంది, ఏదో ఏ రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. దీని మీద ఎందుకు మీరు గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్ ఉంది కదా, మరి దీని మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి చాలా అలార్మింగ్గా మాట్లాడుతారు అధ్యక్ష. అందుకే యాక్చువల్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఉండింటే చాలా బాగుండేది. ఆయన కూడా చాలా సీరియస్గా గ్రీన్ కవర్లు ఇవన్నీ కూడా ఏదైతే అనుకుంటారో దాన్ని ఒక వార్ఫుడ్ బేసిస్ మీద, ఎలాగైతే యూరోపియన్ కంట్రీస్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తున్నారో అలా చేయకపోతే మాత్రం దీన్ని మనం ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకు ఉంది. దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఏదైతే ఉందో, ఎప్పుడో ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఉన్నారో దాంట్లో రిటైర్ అయిపోయిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ జరగట్లేదు, వాళ్ళు మ్యాన్ పవర్ లేవు. ఏదైనా ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి, అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఈరోజు 100 కోట్లు పెట్టి ఒక పరిశ్రమ పెట్టిన వాళ్ళకి ఒక 10%, ఒక 10 కోట్లు లేకపోతే ఇంకొక 5 కోట్లు పెట్టి ఆ ఈటీపీలు, ఎస్టీపీలు, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పర్ఫెక్ట్గా పెడితే డెఫినెట్గా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు.